అందరికీ నమస్కారం. పాత రోజుల్లో పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. అది పాత నానుడి. కానీ నన్నడిగితే ఈ కొత్త రోజుల్లో ఇల్లు మారి చూడు, పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి మారి చూడు. ఇది చాలా కష్టమైన పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు మారాలంటే ఏం చేస్తాం? ఇంట్లో సామాన్లన్నీ తీసి ప్యాకింగ్ చేసి, సర్ది వాటిని ఒక లారీలో లోడ్ చేయించి కొత్త ఇంటికి ప్రయాణం చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వస్తువులన్నిటిని అన్‌లోడ్ చేయించి అందులో ఏమైనా పాడైపోయాయా? ఏమైనా విరిగిపోయాయా? వచ్చిన అన్ని వస్తువులు మర్చిపోకుండా లోడ్ చేసి తీసుకొచ్చామా అని చెప్పి ఆ వస్తువులన్నిటిని అన్‌ప్యాక్ చేసి వరసగా ఈ కొత్త ఇంట్లో ఎక్కడ సరిపోతాయో చూసి వాటన్నిటిని సర్ది ఈ ప్రయత్నం అంతా చేసేసరికి ఈజీగా మనకు 5, 6 రోజులు పడుతుంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళందరితోటి స్నేహంగా పరిచయం పెంచుకోవాలి అని చెప్పి అదొక సందేహం, గాబరా కొన్ని రోజులుంటాయి. తర్వాత వాళ్ళందరితో మాట్లాడుతుంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలాగే ఈ కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, కొత్త ఫోన్ కొనుక్కున్నాం, ఆర్డర్ ఇచ్చాం, ఎప్పుడో రోజు వచ్చేస్తుంది. ఈ మధ్యే కదా అమెజాన్‌లో ఆఫర్ ఇచ్చాడు ఫోన్లు కొనుక్కుంటే. ఈ లోపల మన పాత ఫోన్‌లో ఉన్న పాత ఫోటోలు, వీడియోలు, తర్వాత మన బంధుమిత్రుల యొక్క అందరి కాంటాక్ట్ లిస్టు, తర్వాత మనం ఎక్కువ చేసిన వాట్సాప్‌లో చాట్లు, తర్వాత మనకు అవసరమైన డాక్యుమెంట్లు, పాస్వర్డ్‌లు వీటన్నిటిని బ్యాకప్ చేసుకొని హమ్మయ్య! పర్వాలేదు అనుకుంటాం. తర్వాత ఇంకా గూగుల్‌లో దాచుకుంటాం. తర్వాత క్లౌడ్‌లో కూడా దాచుకుంటాం. ఇవన్నీ చేసిన తర్వాత కొత్తగా ఫోనొస్తుంది. ఫోనొచ్చిన తర్వాత ఆ ఫోన్‌లోకి ఈ క్లౌడ్ డేటాని ఇదంతా ట్రాన్స్‌ఫర్ చేయడమే మన ఇంట్లో సామాన్లు ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి మారినప్పుడు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసామో, ఇలాగే డిజిటల్ ప్యాకింగ్ చేసిన దాన్ని డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు అదేం అడుగుతుంది? నీ కొత్త ఫోనా ఇది? నీ పాత ఫోన్ ఎక్కడుంది? నీ పాత ఫోన్‌కి నేనొక టిక్ మార్క్ పంపించాను నువ్వేనా అని చెప్పి అందులో టిక్ పెట్టు. పెడితే అప్పుడు నీకు ఈ డేటా ఇస్తానంటుంది. ఆ తర్వాత నీ మెయిల్ ఐడీలోకి ఓ నెంబర్ పంపాను. ఆ నెంబర్ చూసి ఆ నెంబర్ కొట్టు అంటుంది. ఇన్ని ప్రయత్నాలు చేసి అన్నీ నువ్వే అని నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు డేటా అందులో లోడ్ అవుతుంది. ఇంకా డేటా లోడ్ అయితే పని అయిపోయింది అనుకుంటామా మొబైల్‌లో? ఇంకా అక్కడి నుంచి మనకు అవసరమైన అన్ని యాప్‌లు, అన్ని యాప్‌లు అంటే మామూలుగా చూసే మన సోషల్ మీడియా యాప్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, తర్వాత ఫోన్‌పేలు, ఇన్‌స్టాగ్రామ్‌లు, తర్వాత జీపేలు ఈ యాప్‌లన్నీ డౌన్‌లోడ్ చేయాలి. ఈ డౌన్‌లోడ్ చేయగానే అవేమంటాయి? నీ పాస్వర్డ్ ఏంటి అని అడుగుతాయి. ఇవన్నిటికి మన పాస్వర్డ్‌ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని సరిగ్గా కొట్టినప్పుడు ఏమైనా తప్పు కొడితే తప్పని చెప్తుంది. ఈ లోపల మన గాబరాలో ఏమైనా తప్పులు కొడితే వెంటనే లాక్ అయిపోయి ఓపెన్ అవ్వదు. అప్పుడేం చేయాలి? మళ్ళీ పాస్వర్డ్ గుర్తు తెచ్చుకోవడం కానీ, లేకపోతే దానికి ఇంకొకటి ఏదో ఆల్టర్‌నేటివ్‌గా మార్చమని చెప్తుంది. ఈ రకమైన ఈ ప్రహసనం అంతా చేసేసరికి మనకి తల ప్రాణం తోక్కొచ్చి ఎందుకు ఈ మొబైల్ కొన్నానురా బాబు అనుకుంటాం. ఆఖరికి ఈ ప్రయత్నాలన్నీ చేసి యాప్‌లన్నీ డౌన్‌లోడ్ చేసి వాటిని యాక్టివేట్ చేసేసరికి హమ్మయ్య! ఇప్పటికి పని పూర్తయింది అనుకుంటాం. అప్పుడు ఈ 5 అంగుళాల మొబైల్‌ని చూస్తే ఏమనిపిస్తుందంటే, మన జీవితంలో ఉన్న ముఖ్యమైన విషయాల్ని, జ్ఞాపకాల్ని అన్నిటినీ పదిలంగా ఇది దాస్తుంది కదా! అందుకే ఈ మొబైల్‌ని చూస్తే అమ్మో! ఇంతకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తుంది.